కేసీఆర్ కుర్చీలో నుంచి దించింది నేనే. కిషన్ రెడ్డి కేసీఆర్ కేటీఆర్పై సీఎం విమర్శల దాడి. అయితే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే ధైర్యం లేదు, కిషన్ రెడ్డికి నిధులు తెచ్చే సత్తా లేదు. తెలంగాణ కోసం ఎన్నిసార్లైనా ఢిల్లీకి వెళ్తా, చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్లో బీఆర్ఎస్కు సున్నా రావడానికి కారణం నేనే. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా రావడానికి తానే కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియాతో చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ పార్టీ కేటీఆర్పై విమర్శలతో దాడి చేశారు. అయితే కేసీఆర్ను ఓడించి సీఎం కుర్చీలో నుంచి దింపింది తానే అని సీఎం రేవంత్ అన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుండు సున్నా వచ్చిందంటే కారణం తానే కేటీఆర్ గుర్తించాలని చెప్పారు. స్టేటస్ గురించి కేటీఆర్ మాట్లాడుతున్నారు. అసలు కేటీఆర్ ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు. అధికారం పోయిందని అక్కసుతో కేటీఆర్ మాట్లాడుతున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చే స్థాయి కాదన్నారు. క్రిమినల్స్ ఎప్పుడు కేసులకు భయపడరు, కేసులకు భయపడితే క్రైమ్ చేయరు, అందుకే కేటీఆర్ భయపడినట్టున్నారంటూ రేవంత్ రెడ్డి విమర్శించారు. కేటీఆర్ గురించి మాట్లాడడం కూడా అనవసరం అంటూ ఎద్దేవా చేశారు. అయితే ప్రాజెక్టులకు బడ్జెట్లో పరిమిత నిధులు, అందుకే కేంద్రం సాయం కోరుతా ఉన్నాం. మోడీ ఇచ్చిన హామీ మేరకు నిధులు అడుగుతున్నాం. 39 సార్లు కాకుండా 99 సార్లు ఢిల్లీ వెళ్తాం. అవసరమైతే ఢిల్లీలో ధర్నాకైనా వెనుకాడం. మూసికి నిధులు తెలిస్తే కిషన్ రెడ్డికి సన్మానం. మూసికి నిధులు తెస్తే కిషన్ రెడ్డికి సన్మానం అని ఒక వార్త కథనం వచ్చింది. ఇక్కడ అయితే మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, మీరు గమనించండి మిత్రులారా, ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన వార్తలు చేయడం జరిగింది. అసలు కేటీఆర్ ఎవరు, అసలు కేటీఆర్ డైరెక్ట్గా అమెరికా నుంచి ఓడిపడి ఇక్కడ ఎమ్మెల్యే కావడం జరిగింది. తర్వాత ఇలా అధ్యక్ష పదవి తీసుకోవడం జరిగిందని చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, అసెంబ్లీకి వచ్చి వీళ్ళు పిచ్చివాగుడు వాగితే రేపు పొద్దున మీరు బాధపడవసరం ఉంటే మీరు రావద్దని నేను కోరుకుంటానని చెప్పి, కేసీఆర్ రావద్దని కోరుకుంటానని చెప్పి కేటీఆర్ అన్నాడు. అసలే అసెంబ్లీకి వస్తలేడు, అసలే ఆ ముఖాన్ని చూపెడతలేదు. ఇప్పుడు రాకపోతే ఆయనని అనర్హత వేసే అవకాశం ఉంది కాబట్టి వస్తా అంటాడు. అంటే మీరు గమనించవచ్చు, రానని ఎట్లా రాడు, ఒకవేళ అనర్హత పడితే ఇబ్బంది అవుతుందని చెప్పి వస్తాడు. ఇందులో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మెల్లగా నువ్వు వస్తా మంచిగా ఉండదు అని ఏదో కథలు వెళ్తూ ఉన్నాయి. అయితే దీంట్లో విషయం మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ స్థాయి గురించి మాట్లాడుతూ ఉన్నావు. నేను ఒక జెడ్పీటీ స్థాయి నుంచి ఈరోజు సీఎం స్థాయికి రావడం జరిగింది. నేను ఒక పీసీసీ అధ్యక్షుడిగా చేసినాను, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేస్తాను, ఇంకే స్థాయి కావాలని విమర్శించడానికి అసలు నువ్వెవరు మాట్లాడడానికి కేటీఆర్, అసలు నీ స్థాయి ఏంది, ఏం కథ అని చెప్పి విరుచుకపడ్డ సందర్భం కూడా ఇక్కడ కనబడతా ఉంది. అలాగే ఇంకొకటి ఏంటంటే, మూసీకి నిధులు తెచ్చినట్టయితే కిషన్ రెడ్డికి మేము సన్మానం చేస్తామని చెప్తాం. ఏదో మనం మూసీ యొక్క ప్రక్షాళన అనుకుంటా ఉన్నారో, మూసీ యొక్క ప్రక్షాళన చేసినప్పుడు దానికి నిధులు కావాల్సి వచ్చినప్పుడు నిధుల కోసము రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, కిషన్ రెడ్డి గారిని నిధులు తీసుకొని రండి, మీరు నిధులు తీసుకుని వచ్చినట్లయితే మీకు సన్మానం చేస్తామని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే